లైఫ్లో చాలామంది స్టడీస్లో కావచ్చు అండ్ కెరీర్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు ఇంకా బెటర్ అవ్వాలనుకుంటారు, చేంజ్ అవ్వాలని ట్రై చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇలా అనుకున్నట్లుగా చేంజ్ అవ్వాలంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి, ఏమేం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముందు మనం మార్చుకోవాల్సింది మన హ్యాబిట్స్, అలవాట్లు. ఎందుకంటే కొన్ని అలవాట్లు తెలుసో తెలియకో ఫాలో అవుతుంటారు. అలాంటి ఒక టైంలో ఎందుకు అలవాటైంది అని ఆలోచించేంత టైము, ఆప్షన్ రెండూ ఉండవు. అలా ఏ ఆప్షన్ లేకుండా టైం అంతా వేస్ట్ చేసుకున్న తర్వాత ఎవరైనా అదే టైంలో బాగా సక్సెస్ అయిన వాళ్ళని చూసి అప్పుడు అనిపిస్తుంది, ఎలా ఇంత సక్సెస్ అయ్యారు, సీక్రెట్ ఏంటి అని. నిజంగానే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ గోల్స్ కోసం చెప్పలేనంత హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే అంత సక్సెస్ వస్తుంది గాయస్. ఆ సాక్రిఫైసెస్ ఏంటి అని అనుకుంటే అవి వాళ్ళ కంఫర్ట్స్ కావచ్చు, డైలీ హ్యాబిట్స్ అయి ఉండొచ్చు. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ వాళ్ళ గోల్స్ని బట్టి ఇప్పుడున్న వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి అని చెక్ చేసుకుని మార్చుకోవాల్సి వస్తే ఇమీడియట్గా మార్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అలవాట్లను బట్టే వాళ్ళ డిసిప్లిన్ ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళ బిహేవియర్ని 95% డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎలా ఉన్నా, ఎలాంటి గోల్స్ సెట్ చేసుకున్నా సక్సెస్ అవ్వడం అనేది ఖచ్చితంగా మీ అలవాట్లను బట్టే ఆధారపడి ఉంటుంది గాయస్. మీరు అనుకున్న పనిలో ది బెస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ 6 హ్యాబిట్స్ని తెలుసుకుని మీ లైఫ్లో తప్పకుండా యాడ్ చేసి లైఫ్ని సక్సెస్ఫుల్ అండ్ బెటర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెంబర్ 1, గోల్స్ ఓరియంటెడ్గా థింక్ చేయడం. లైఫ్లో ఎప్పుడైనా సరే మీ గోల్స్ విషయంలో క్లియర్గా ఉండి గట్టిగా డిసైడ్ అవ్వండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మీ గోల్స్ విషయంలో పెట్టుకునే డిస్ట్రాక్షన్స్ అనేవి వెరీ డేంజరస్ అని ఆల్వేస్ గుర్తుంచుకుని అన్ని విషయాల్లో క్లియర్గా ఉండండి. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ప్లానింగ్ విషయంలో చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు గాయస్. ఏం కావాలి, ఎలా ఉండాలి, అసలు నా ప్రోగ్రెస్ ఏంటి, నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అని ఎప్పుడూ వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటూనే ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ ఇన్ అండ్ అవుట్ గోల్స్ ఓరియంటెడ్గా ఆలోచిస్తూ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా క్లియర్గా ఉంటూ ప్యాషనేటెడ్గా హార్డ్ వర్క్ చేసినప్పుడు అందరూ ఎలా సక్సెస్ అవుతున్నారు అనే అదే సక్సెస్ఫుల్ పర్సన్స్ లిస్ట్లో మీరు కూడా ఉంటారని మర్చిపోవద్దు. నెంబర్ 2, యాక్షన్ ఓరియంటెడ్. సక్సెస్ అవ్వాలంటే లైఫ్లో ఎప్పుడైనా సరే మీ గోల్స్ విషయంలో మీ యాక్షన్స్ అనేవి ప్రాపర్ ప్లానింగ్తో ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు వేసే ప్రతి అడుగు తెలివిగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వేయగలగాలి. రిజల్ట్ ఏమవుతుందో అనే భయాన్ని పక్కన పెట్టి టైం మేనేజ్ చేసుకునే యాక్షన్ ఓరియంటెడ్ హ్యాబిట్ అనేది మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేయడమే కాక ఖచ్చితంగా మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది గాయస్. నెంబర్ 3, టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్స్. రిలేషన్స్ అంటేనే ఒక బలం అండ్ వీటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. అది బ్లడ్ రిలేషన్స్లో అయినా, ఫ్రెండ్షిప్స్లో అయినా రిలేషన్స్ అనేవి మనం మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నామనేది తెలియజేస్తుంది. ఈ మీ స్ట్రాంగ్నెస్ అనేది మీరు డెసిషన్స్ తీసుకునే విధానంలో కావచ్చు, మీరు ఓర్పుగా ఉండే విషయంలో కావచ్చు, ఇంకా మీలో ఉండే తెలివి, జాలి, సానుభూతి, నమ్మకం, నిజాయితీ అనేవి అవతల వ్యక్తిని మంచిగా అర్థం చేసుకోగల హ్యాబిట్ని డెవలప్ చేస్తుంది. ఇదే పాజిటివ్ అండ్ స్ట్రాంగ్ హ్యాబిట్ మీరు సక్సెస్ అవ్వడానికి, లైఫ్లో ఎదగడానికి ఒక బేస్ అవుతుందని మర్చిపోవద్దు. నెంబర్ 4, హెల్త్ అవేర్నెస్. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిలో హెల్త్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గాయస్. వీళ్ళు ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ విషయంలో కంప్లీట్ కేర్ తీసుకుంటారు, అలాగే సక్సెస్ అవుతారు. ఆరోగ్యం లేనిదే సక్సెస్ ఎక్కడి నుండి వస్తుంది అనే ఒక చిన్న లాజిక్ని వీళ్ళు ఎప్పుడూ మిస్ అవ్వరు. లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ అండ్ హెల్తీ హ్యాబిట్స్ విషయంలో అవేర్గా ఉండి ఖచ్చితంగా పాటించగలగాలి. ఎందుకంటే మీ హెల్త్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. అది లేనిదే జీవితంలో ఎన్ని గోల్స్ ఉన్నా, ఎంత ప్లానింగ్ ఉన్నా ఆరోగ్యం సహకరించకపోతే ఏం చేయలేరు, అంతకంటే ఏం సాధించలేరు. కాబట్టి ఫుడ్, యోగా, ప్లానింగ్, హార్డ్ వర్క్ అనేవి మీ సక్సెస్కి పునాదులని ఎప్పుడూ మర్చిపోవద్దు. నెంబర్ 5, హానెస్టీ ఆర్ లాయల్టీ. లైఫ్లో ఎవరి విషయంలో అయినా హానెస్టీ, నిజాయితీతో ఉండడం చాలా అవసరం. హానెస్ట్గా ఉండడం అంటేనే ఎనీ టైం మీరు మీ మోరల్స్ అండ్ వాల్యూస్ని ఫాలో అవుతూ ఉండడం. ఎవరిని నొప్పించకుండా మీరు పెట్టుకున్న ప్రిన్సిపల్స్ని బట్టే మీరు నడుస్తూ అందరితో లాయల్గా ఉండడం. ఈ మీ లాయల్టీ అనే క్వాలిటీ లైఫ్లో మీకు మీరనుకున్న గెలుపుని, చెప్పలేనంత గుర్తింపుని తప్పకుండా ఇస్తుంది గాయస్. నెంబర్ 6, సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునేంత ఎబిలిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ డిసిప్లిన్ లేకుండా అండ్ మన మీద మనకి కంట్రోల్ ఉండదో లైఫ్లో మనమే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ అవుతాం గాయస్. ఇలా ఉన్న సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా సక్సెస్ మన వైపు చూడడానికే ఇష్టపడదు. ఎందుకంటే డిసిప్లిన్ లేకుండా మన మీద మనకే కంట్రోల్ లేకుండా తెచ్చుకునే కొన్ని సమస్యలు, పరిణామాలు మనమేంటో మనకే అర్థం కాకుండా చేస్తాయి. కాబట్టి అదే సెల్ఫ్ డిసిప్లిన్ అనే హ్యాబిట్ని అలవాటు చేసుకుని డిసిప్లైన్ అండ్ ప్లానింగ్తో ఉండడం వలన సక్సెస్ అవడమే కాక అందరికీ ఒక ఇన్స్పిరేషనల్ ఐడియల్గా ఉండగలుగుతారు. సో గాయస్, ఈ 6 హ్యాబిట్స్ మీ డైలీ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని ఫాలో అవుతూ సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ మీరు అనుకునే సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ పర్సన్స్ లిస్ట్లో మీరు కూడా ఉండాలని, ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గాయస్.